మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. పాకిస్తాన్ క్రికెటర్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు చుక్కలు చూపిస్తుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8 దశలోనే నిష్క్రమించినటువంటి పాకిస్తాన్ టీంకి ఇంటా బయట విమర్శలే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్లో క్రీడాభిమానులైతే ఇండియా మీద ఓడిపోయిన తరుణంలోనే భీకరంగా విమర్శల దాడి కొనసాగించారు. అయితే ఆ తర్వాత విమర్శల నుంచి బయటపడడానికి కనీసం సూపర్ 8 దశలో నుంచి సెమీఫైనల్ వరకు చేరితే కొంతమేరకు తగ్గేటువంటి అవకాశం ఉండేది. కానీ సూపర్ 8లో కూడా ఫేలమైనటువంటి ప్రదర్శనతోటి పాకిస్తాన్ ఇంటిదారి పట్టేసింది సెమీఫైనల్ చేరకుండానే. ఈ నేపథ్యంలో ఒకవైపు పాకిస్తాన్లో ఉన్నటువంటి క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో మరొక వైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏ దేశము చేయనటువంటి ఒక వింత నిర్ణయానికి, ఏ దేశ క్రికెట్ బోర్డు కూడా చేయనటువంటి ఒక వింత నిర్ణయానికి ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అదేంటంటే పాకిస్తాన్ క్రికెట్ జట్లో ఉన్నటువంటి క్రీడాకారులు ఇప్పుడు ఎవరైతే ఐసీసీ టీ20 2026లో పాల్గొన్నటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వీరు సూపర్ 8లోనే ఓడిపోయినందుకు గాను, పేలవ ప్రదర్శన చేసినందుకు గాను జనరల్గా అయితే ఆటగాళ్ళకి బోర్డు అదేవిధంగా మ్యాచ్ టోర్నమెంట్ ఆడుతున్నందుకు ఐసీసీ మ్యాచ్ ఫీజు అంటూ ఇస్తూ ఉంటుంది. ప్రతి మ్యాచ్లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కానీ ఐసీసీ ఈవెంట్ లేదన్నా కూడా ప్రతి ప్లేయర్కు మ్యాచ్ ఆడినందుకు మ్యాచ్ ఫీజు అంటూ ప్రతి ఒక్కటి ఇస్తుంటుంది. దాంతోపాటుగా ఏ దేశ క్రికెట్ బోర్డు ఆ దేశ క్రికెట్ బోర్డు ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వారికి వేతనాలను కూడా చెల్లిస్తుంది. అది ప్లేయర్లకు రిటర్న్గా ఇచ్చేటువంటి వేతనం లాంటిది. కానీ ఇక్కడ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్ క్రికెటర్ల దగ్గర నుంచే ఇప్పుడు భారీ ఎత్తున డబ్బులను లాగేసుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికి కారణం టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 దశలోనే నిష్క్రమించి అత్యంత ఫేలమైనటువంటి ప్రదర్శన చేస్తున్నటువంటి ఈ ఆటగాళ్ల పైన భారీ జరిమానా విధించేటువంటి యోచనలో పీసీబీ యోచిస్తున్నట్టుగా సమాచారం. టీ20 ప్రపంచ కప్ నుంచి పాకిస్తాన్ సూపర్ 8 దశలోనే నిష్క్రమించింది, అందరికీ తెలిసిందే. అయితే జట్టు పైన ఎలాంటి చర్యలు చేపట్టాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆటగాళ్లపైన ఆర్థిక పరమైనటువంటి జరిమానాలు వేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఒక్కో ప్లేయర్కు 16 లక్షల పైనే పెనాల్టీ పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక అధికారి పీసీబీ వర్గాలు తెలిపాయి. ఆటగాళ్లను ఆర్థికంగా నష్టపరచడం సరైనదా కాదా అని యోచిస్తున్నాం అంటూ పీసీబీ వర్గాలు ఇప్పుడు తాజాగా తెలిపాయి. అంటే జరిమానా సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నారు, బట్ మరొకసారి రివ్యూ చేస్తున్నారు. ఆర్థిక పరమైనటువంటి నష్టాన్ని చేకూర్చడం కరెక్టా కాదనేటువంటి నిర్ణయానికి సంబంధించి కూడా మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. బట్ జరిమానా విధించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్ ఆట పీసీబీనే కాదు ఆ దేశ ప్రభుత్వ పెద్దలను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఆటగాళ్లకు ఎంతో మద్దతు ఇస్తున్నాం కానీ పెద్ద టోర్నీలో విఫలమవుతున్నారు, దేశానికి అపకీర్తి తెస్తున్నారని ఓ అధికారి కూడా తాజాగా పాకిస్తాన్లో తెలిపారు. తన చివరి సూపర్ 8 మ్యాచ్లో శ్రీలంకపై గెలిచినా కూడా రన్ రేట్ లేకపోవడం కారణంగా పాకిస్తాన్ ఇప్పుడు టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ టోర్నీ కంటే ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో మనందరికీ తెలిసిందే. పాకిస్తాన్ అసలు మేము టోర్నీ ఆడం, బంగ్లాదేశ్కు మద్దతుగా నిలబడతాం, టీ20 వరల్డ్ కప్లో మేము పార్టిసిపేట్ చేయడం, శ్రీలంకలో ఇండియాతో జరిగేటువంటి మ్యాచ్ను బాయ్కాట్ చేస్తాం, ఫస్ట్ ఆడనన్నాం తర్వాత ఆడతాం కానీ భారత్తో జరిగేటువంటి మ్యాచ్ను బాయ్కాట్ చేస్తాం ఆడమంటూ మొండిగా కూర్చున్నటువంటి పీసీబీ ఆ తర్వాత తలొగ్గి సరే మళ్ళీ ఆడుతామని చెప్పేసి యూటర్న్ తీసుకొని ఇంటా బయట అంతా కూడా నవ్వుల పాలైనటువంటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కనీసం పాకిస్తాన్ జట్టు గెలుపులతోనైనా ఆ యొక్క యూటర్న్ తీసుకున్నటువంటి నవ్వుల పాలైనటువంటి ఘటనలన్నిటి కూడా మర్చిపోయే విధంగా చేసి తమ టీం చాలా స్ట్రాంగ్ అని చెప్పుకుందాం అనే ప్రయత్నం చేసింది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వము లేకుంటే పీసీబీ తీసుకున్నటువంటి నవ్వుల పాలైనటువంటి నిర్ణయాలకి బదులుగా పాకిస్తాన్ క్రీడాకారులు కూడా అదే రకమైనటువంటి ఆట తీరు కనబరిచి అభిమానులను కూడా నవ్వుల పాలు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్లో లీగ్ దశలో కింద మీద పడి సూపర్ 8కి వచ్చారు. సూపర్ 8లో కూడా నెట్ రన్ రేట్ లేక సెమీఫైనల్కి రాకుండానే నిష్క్రమించినటువంటి పరిస్థితి నెలకొంది. వీటన్నిటికంటే భారత్ పైన ఘోర ఓటమి పాల్గొనడం అనేది కూడా ఇంకా జీర్ణించుకునేటువంటి విషయంగా పాకిస్తాన్లో మారింది. ఈ పరిణామాలన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇప్పుడు తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకే పీసీబీ పైన కొంత ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. అందులో భాగంగానే పీసీబీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కొంత మెతకపరచడం కోసం, సాటిస్ఫై చేయడం కోసము పీసీబీ ప్లేయర్లని ఈ రకంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిణామాలకు ఒక చర్య తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అధికారికంగా ఇంకా కన్ఫర్మేషన్ లేదు, బట్ అక్కడ తెలుస్తున్నటువంటి సమాచారం మేరకు పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుందంట. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ అయితే రూపొందిస్తున్నారు. ఆ చర్య ఏ రకంగా ఉంటుందనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. బట్ మనకు కనిపిస్తున్నటువంటి వస్తున్నటువంటి సమాచారం మేరకైతే పాకిస్తాన్ క్రికెటర్ల మీద కూడా చర్య తీసుకోవాలంటే జరిమానా భారీగా విధిస్తే నెక్స్ట్ టైం మ్యాచ్లు ఆడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఆడుతారు,
లేకుంటే నష్టపోతాం అనేటువంటి ఇంటెన్షన్ కలిగేటువంటి విధంగా జరగాలంటే వారికి భారీ జరిమానా విధించాలి అంటూ తెలుస్తుంది. 16 లక్షల నుంచి 50 లక్షలు అంటూ కూడా కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కానీ అధికారికంగా అక్కడ కొన్ని ఇంటర్నల్గా తెలుస్తున్న సమాచారం మేరకు ఒక్కొక్క ప్లేయర్కి 16 లక్షల వరకు జరిమానా విధించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఐసీసీ T20 వరల్డ్ కప్లోనే ఒక మ్యాచ్ ఆడినందుకు ఐసీసీ ఇచ్చేటువంటి మ్యాచ్ ఫీజు కంటే కూడా ఎన్నో రెట్లు అధికం ఇది. అంటే ఇప్పుడు క్రీడాకారులందరూ కూడా మేము ఆడినందుకు వచ్చేటువంటి మ్యాచ్ ఫీజు కంటే కూడా దానికి ఎన్నో రెట్ల డబ్బులు ఇప్పుడు ఆడినందుకు రిటర్న్గా నష్టపరిహారం చెల్లించాలా, ఇదేంటి రానని చెప్పేసి తలకాయలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ క్రీడాకారులకు ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకోబోతున్నటువంటి ఈ యొక్క వింత నిర్ణయం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా విస్మయానికి గురి చేస్తుంది. మిగతా క్రీడాకారుల ఇతర దేశాల్లో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా క్రికెటర్లందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇదేం వింత నిర్ణయము. క్రీడాకారులకు ప్రోత్సహించాల్సింది పోయి ఆటగాళ్ళు ఓటమి పాలైనప్పుడు వారికి మానసిక స్థైర్యాన్ని కలిగించి నెక్స్ట్ మరింతగా దృఢంగా తయారయ్యేటువంటి విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి. కానీ బోర్డు ఇంకా నిరాశపరిచేటువంటి విధంగా వారిని ఇంకా అధపాతంలోకి తొక్కేటువంటి విధంగా ఇలాంటి జరిమానాలు విధించి వారిని మానసికంగా హింసించేటువంటి ప్రయత్నాలు చేయడం ఏంటంటూ కూడా ఆశ్చర్యపోతున్నారు క్రీడా అభిమానులు కూడా. దీనికి సంబంధించి పాకిస్తాన్ ఎప్పుడైనా కూడా ఇలాంటి వింత నిర్ణయాలకు పెట్టింది పేరు. ఎప్పుడు కూడా ఇలాంటి అసలు వదిలిపెట్టి కొసర పట్టుకొని వేలాడమే పాకిస్తాన్ యొక్క నైజం అంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ప్రచారం అవుతున్నటువంటి ఈ వార్త అయితే ఒకసారిగా వైరల్గా మారింది. ఇంకా అధికారికంగా కన్ఫర్మేషన్ లేదు. బట్ అక్కడ అధికారులు చెప్తున్నారు ఖచ్చితంగా పాకిస్తాన్ క్రీడాకారులపైన నిర్ణయం తీసుకుంటాం. అయితే జరిమానాకు సంబంధించినటువంటి నిర్ణయం మీద ఇది సరైనదా కాదనేది మరొకసారి ఆలోచిస్తున్నామంటూ అక్కడ అధికారులే చెప్పారు. కాబట్టి ఆలోచిస్తున్నారు కాబట్టి ఆల్రెడీ జరిమానాకు సంబంధించినటువంటి ప్యాటర్న్ రెడీ అవుతుంది. తొందరలోనే ఎంత జరిమానా విధిస్తారనేది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైనా ఈ వార్త అయితే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది.